యశ్వంత్, నువ్వేం చేస్తున్నావు అసలు? ఇంతమంది అతిథుల మధ్య నువ్విలా? మీకు తెలుసుగా, అర్పితకి సంబంధించిన వాటిపై ఎవరు చేయి వేసినా సరే నాకెంత మాత్రం నచ్చదని. యశ్వంత్, కాస్త కంట్రోల్ చేసుకో. ఏమనుకున్నారు మీరు? అర్పితల రూపం మార్చుకున్నంత మాత్రాన మీరు అర్పిత అయిపోతారా? అలా ఎన్నటికీ జరగదు ఆర్తి గారు. మీరు ఎన్నటికీ అర్పిత కాలేరు, అర్థమైందా? నేను చెప్పేది కొంచెం. నేనేం వెందలుచుకోలేదు ఆర్తి గారు. ఇప్పుడు తెలిసింది, ఉదయం నుంచి అర్పిత చేసే పనులన్నీ నాకు ఎందుకు గుర్తొస్తున్నాయో ఇప్పుడు అర్థమైంది. పల్లవిని దాచిపెట్టి మీరు నాతో వెతకమని చెప్పడం, ఆ తర్వాత అనాథాశ్రమం నుంచి పిల్లల్ని బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేయటం, అర్పితలాగా చాక్లెట్ పంచ్ చేయటం, అది చేసింది మీరే కదా? ఇది ఈ రోజుతో మొదలైంది కాదు ఆర్తి గారు. చాలా రోజులుగా మీరు మీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, కానీ నేనే వాటిని సరిగా అర్థం చేసుకోలేదు. మీరు పల్లవి బర్త్డే జరపాలనుకున్నారు, పార్టీ చేయాలనుకున్నారు. నేను ఇవన్నీ పల్లవి సంతోషం కోసమే చేస్తున్నారేమో అనుకున్నాను. కానీ మీ అసలు ఉద్దేశం మాత్రం వేరే. మీరు అర్పిత స్థానాన్ని తీసుకోవాలనుకున్నారు. అది అసాధ్యం ఆర్తి గారు. అర్పిత స్థానం మీకెన్నటికీ దక్కదు, అర్థమైందా మీకు? నా జీవితంలో నా మనసులో ఉన్న ఆర్తి స్థానంలోకి ఎవ్వరూ రాలేరు. నేను మన పెళ్లి జరగడానికి ముందే మీతో స్పష్టంగా చెప్పాను, నేను ఈ పెళ్లి చేసుకుంటోంది నా పిల్లల కోసమే కానీ నా సంతోషం కోసం కాదు అని. అప్పుడు బహుశా మీరు నాతో ఇలాగే అన్నట్టు గుర్తు. మీకు గుర్తుందా? డాడీ, సారీ డాడీ. సారీ చెప్పాల్సిన అవసరం లేదు పల్లవి. తను ఆర్తి, అర్పిత కాదు. అందరూ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. తను ఆర్తి మాత్రమే, అర్పిత కాదు. ఆర్తి మాత్రమే. యశ్వంత్ గారు, నేను చేసిందంతా కేవలం పల్లవి సంతోషం కోసమే. చాలిక ఆపండి ఆర్తి గారు. పల్లవి నా కూతురు. తన సంతోషం కోసం ఏం చేయాలో నాకు తెలుసు. నేను తన పుట్టినరోజు జరపాలనుకున్నా తనే ఎప్పుడు వద్దని చెప్పేది. డాడీ, నా వల్లే మీకు కోపం వచ్చింది కదూ? డాడీ, ఈ స్టెప్ మమ్మీ నాతో చెప్పింది నా బర్త్డేకి మమ్మీని తీసుకొస్తాను అని. అందుకనే నేను బర్త్డే పార్టీకి ఒప్పుకున్నాను. నీకు నచ్చలేదు కదా డాడీ? ఐఎమ్ సారీ డాడీ. మీరు పల్లవికి అబద్ధం చెప్పారా? ఇదేనన్నమాట మీ సీక్రెట్. మీరు పల్లవి పుట్టినరోజు నాడు వాళ్ళ అమ్మని తీసుకొచ్చి చూపిస్తానన్నారు. కానీ మీరు నాతో ఏం చెప్పారు? యశ్వంత్ గారు, నన్ను నమ్మండి, ఒక్కసారి తన బర్త్డేకి ఒప్పుకోండి అన్నారు. ఆర్తి గారు, మీరు నా నమ్మకాన్ని వమ్ము చేశారు. మీరు ఇలా స్వార్థంతో వ్యవహరిస్తారని నేనెప్పుడు ఊహించలేదు. ఎందుకు ఇలా చేశారు చెప్పండి ఆర్తి గారు.
చెప్పండి ఆర్తి గారు, ఎందుకు ఇలా చేశారు? నిజం యశ్వంత్ గారు, నేను కేవలం పల్లవి సంతోషం కోసం అబద్ధం చెప్పా. పిల్లల ఆనందం కోసం చెప్పిన అబద్ధాన్ని దేవుడు కూడా తప్పుపట్టాడు. నువ్వు మంచిదాన్ని కాదు. నువ్వు నాతో అబద్ధం చెప్పావు. మా మమ్మీని కూడా తీసుకురాలేదు. కటిఫ్ కటిఫ్ కటిఫ్. ఇక నుంచి నీతో ఎప్పుడు మాట్లాడను. ఇదేనా మీరు పల్లవికి ఇవ్వాలనుకున్న సంతోషం? ఇవన్నీ చేయడానికి మీకు ఈ రోజే దొరికిందా? చెప్పండి ఆర్తి గారు. నా స్వార్థం కేవలం ఇదే. నేను ఎలాగైనా పల్లవి పావనిల మనసుల్లో కొంతైనా స్థానం సంపాదించుకోవాలి. వాళ్ళకి నేను ఎలాగైనా దగ్గర అవ్వాలని యశ్వంత్ గారు. అంతకంటే అంటే మీరు ఇలా అబద్ధాలు చెప్పి తనకి దగ్గర అవ్వాలనుకున్నారా? ఇది చాలా తప్పు ఆర్తి గారు. అర్థమైందా మీకు? మీరు చేసింది చాలా పెద్ద తప్పు. అసలు మీకు తెలుసా పల్లవి తన బర్త్డే ఎందుకు జరుపుకోదో? ఎందుకంటే సరిగ్గా ఇదే రోజు. ఎందుకంటే పల్లవి బర్త్డే రోజే వర్షంలో కేక్ తీసుకురావడానికి వెళ్ళిన అర్పిత గారు ప్రమాదానికి గురయ్యారు. అప్పుడే తను తెలిసి ఇలా చేశారా? మీకు తెలుసు అయినా కూడా సమాధానం చెప్పండి ఆర్తి గారు. మీకు ఇదంతా తెలిసే ఎందుకు ఇలా బిహేవ్ చేశారు? యశ్వంత్! అన్నయ్య నన్ను వదులు. యశ్వంత్ ఏం చేస్తున్నావు? సమాధానం చెప్పండి. ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? ఆగు. మీరు ఎందుకింత మూర్ఖంగా ప్రవర్తించారు? ఆర్తి గారు, మీకు ముందే తెలుసు ఈ చీర నేను అర్పిత కోసం తీసుకొచ్చానని. కానీ తనకి ఈ చీర కట్టుకునే అవకాశం దక్కలేదు. ఎందుకంటే ఆ రోజు ఇతను అయినా మీరు ఈ చీర కట్టుకున్నారు, అది కూడా ఈ రోజు. దీన్ని నేనేమనుకోవాలి? మొండితనమా, లేక ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ ని లెక్క చేయకపోవడమా? నేను అందరి పిల్లలాగే పల్లవి బర్త్డేని కూడా సెలబ్రేట్ చేయాలి అనుకున్నాను. నన్ను ఇంటికి ఒక అమ్మగా తీసుకొచ్చారు కదా. ప్రతి అమ్మ కూడా తన పిల్లలకి సంతోషం పంచాలనుకుంటుంది. అలాగే తన సంతోషం కోసమే నేను ఇదంతా చేశాను. మీరు చెప్పేదంతా అబద్ధం. మీరు చెప్పే మాటలపై నాకేమాత్రం నమ్మకం లేదు. ఈ రోజు నాకు నా మీదే కోపం వస్తుంది. మీకు నేను రెండోసారి అవకాశం ఇచ్చినందుకు. నాకు అబద్ధం చెప్పేవాళ్ళంటే ఎంత ద్వేషమో తెలిసి కూడా మీరు ఎందుకు అబద్ధం చెప్పారు? ఎందుకు అబద్ధం చెప్పారు ఆర్తి గారు? చెప్పండి. ఐఎమ్ సారీ యశ్వంత్ గారు. నేను మిమ్మల్ని హర్ట్ చేయాలనుకోలేదు. అలా ఆలోచించడం కూడా నా వల్ల కాదు. అది కూడా మీలాంటి మంచి మనిషితో. మీరు నా అంశుకి తండ్రి అయ్యారు. మీరు మీ ప్రాణాల్ని పణంగా పెట్టి నా బిడ్డ ప్రాణాల్ని కాపాడారు. నేను ఒప్పుకుంటాను. నేను అర్పిత గారి స్థానం తీసుకునే ప్రయత్నం చేశాను. కానీ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నా కోరిక కేవలం పల్లవి పావనిల మొహంలో చిరునవ్వు కనిపించాలని మాత్రమే. వాళ్ళ మనసులో ఏదో రకంగా నాకంటూ చోటు సంపాదించుకోవాలని, వాళ్ళు నన్ను సవతి తల్లిలా చూడకూడదని.
సొంత తల్లిగా అంగీకరించాలని ఇదే యశ్వంత్ గారు నేను కోరుకుంది. నేను ఇంకేది కూడా ఆశించలేదు. మీ మనసులో ఉన్న అర్పిత స్థానాన్ని నేను చెరిపే ప్రయత్నం కూడా చెయ్యలేను యశ్వంత్ గారు. కనీసం తన ప్రతిరూపంగా మారటం వల్ల అప్పుడైనా నేను పల్లవి పావనిల ప్రేమని పొందగలను అనుకున్నాను. ఇంట్లో అందరూ నా నుంచి ఆశించింది ఇదే కదా యశ్వంత్ గారు. పల్లవి పావనిలకి జీవితంలో అమ్మలేని లోటుని భర్తీ చేయాలని మీరు కూడా ఇదేగా ఆశించారు. చెప్పండి, నేనేం తప్పు చేశాను? మౌనంగా ఉండకండి, ఏదో ఒకటి మాట్లాడండి యశ్వంత్ గారు. అవును యశ్వంత్ బాబు, ఆర్తి చేసిన దాంట్లో తప్పులేదు. నిజానికి తను చేసింది చాలా పెద్ద త్యాగం. పల్లవి పావనీలకి దగ్గరవ్వాలనే తాపత్రయంతో తన అస్తిత్వాన్ని కూడా మర్చిపోయి వేరే వాళ్ల రూపంలోకి మారటం మామూలు విషయం కాదు. యశ్వంత్, తను చెప్పింది నిజమే. ఆర్తి మాటలు నాకింకా గుర్తున్నాయి. ఆర్తికి అర్పితగా పేరు మారిస్తే తను డైరెక్ట్గా నాకు నచ్చలేదని చెప్పింది. కానీ మీ అత్తయ్య మావయ్య నచ్చ చెప్పడం వల్ల అతి కష్టం మీద ఒప్పుకుంది. ఈ రోజు తనే స్వయంగా అర్పిత రూపంలోకి మారింది అంటే అది కేవలం పిల్లల కోసం మాత్రమే. నాకు తెలుసు నీ మనసు అంగీకరించడం లేదని, కానీ కోడలు చేసిన దాంట్లో ఏ పొరపాటు లేదు. తన్ని క్షమించు యశ్వంత్. క్షమించండి, నేను మీ అందరిని బాధ పెట్టాను. కానీ నాన్న, నేను ఆర్తి గారిని మాత్రం ఎప్పటికీ క్షమించలేను. బాబు, ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించి లేదమ్మా, నాకెవరూ ఏమీ చెప్పొద్దు. ఇక్కడెవరూ ఆర్తి గారిని వెనకేసుకుని రావాలనే ప్రయత్నం కూడా చేయొద్దు. నేనొక్క క్షణం కూడా ఆర్తి గారిని ఈ రూపంలో చూడదలుచుకోలేదు. తనకెవరైనా చెప్పండి, తను అర్పిత వస్తువుల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే పెట్టమని. అమ్మా, నువ్వేం ఏడవద్దమ్మా. నాన్న నీ మీద కోపడ్డారు కదా, నేను నాన్నకు చెప్తానులే. నీ మీద కోపం పోతుంది. అవును మమ్మీ, నువ్వు ఏడవద్దు. మమ్మీ, నువ్వు ఏడుస్తే నేను ఏడుస్తాను. ఏడవద్దు. నీకు మాట చెప్పనా పావని, నువ్వు నన్ను అమ్మ అని పిలవడం నాకెంత సంతోషాన్ని ఇచ్చిందో.
అర్పిత స్థానం మీకెన్నటికీ దక్కదు. అర్థమైందా మీకు? నా జీవితంలో నా మనసులో ఉన్న ఆర్తి స్థానంలోకి ఎవ్వరూ రాలేరు. మీకు ఇదంతా తెలిసి ఎందుకు ఇలా బిహేవ్ చేశారు? తను ఆర్తి మాత్రమే, అర్పిత కాదు. ఆర్తి మాత్రమే. ఆర్తి గారు, మీరు నా నమ్మకాన్ని వమ్ము చేశారు. నువ్వు మంచిదానే కాదు. కటిఫ్ కటిఫ్ కటిఫ్. ఇక నుంచి నీతో ఎప్పుడు మాట్లాడను. నేను నీకు ముందే చెప్పాను ఆర్తి, నువ్వు ఆర్తివి, ఆర్తిలా ఉండే ప్రయత్నించమని. కానీ నువ్వు నా మాటల్ని సర్లేమ్మా, నీ మనసుని నొప్పించుకోవద్దు. ధైర్యంగా ఉండు, అన్ని వాటంతటవే సర్దుకుంటాయి. నిరాశకి లోనవ్వద్దు, ధైర్యం మాత్రం కోల్పోవద్దు. నువ్వు ఏ ఆత్మవిశ్వాసంతో అయితే నిర్ణయం తీసుకున్నావో అదే ఆత్మవిశ్వాసంతో ఈ సమస్యకి నువ్వు ఎదురు నిలబడు. నాకు తెలుసార్థి, నువ్వు చేసిన ఈ పని వెనుకల ఉన్న ఉద్దేశం మంచిదేనని. నువ్వు తల్లిగా పల్లవి పావులకు దగ్గర కావాలనుకుంటున్నావు. కానీ అక్కడ జరిగిన పొరపాటు ఒకటే, నువ్వు అర్పిత రూపంలోకి మారి నీ గమ్యాన్ని చేరుకోవాలనుకున్నావు. పునర్వివాహ